కాగుతున్న ఆయిల్లోకి మరుగుతున్న ఆయిల్లోకి బంగాళదుంపలు ఉడకబెట్టుకొని వేసుకున్నామన్నమాట. స్లైస్గా కోసేసుకొని ఈ ఫ్రై చాలా బాగుంటుంది. నేను ముందు చూపిద్దాం అనుకున్నా మీకు వీడియో. ఇలా వేగుతున్న బంగాళదుంపల్లోకి కొంచెం ఒక పించ్ పసుపు, ఒక స్పూన్ మాత్రం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇలా వేయించుకొని చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ ఉంటాయి. ఏదైనా కలుపు పప్పులోకి చాలా బాగుంటాయి. నేను ఒక 2 నిమిషాల్లో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొంచెం వేగాలి. ఇలా రెడ్డిష్గా రావాలి. 4-5 దుంపలు వేసుకున్నా చాలా తక్కువే అవుతాయి, ఎందుకంటే ఉడికిన తర్వాత కదా. ఇదిగో దీనిలోకి ఇలా కారం 1 స్పూన్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే 1 నిమిషం వేయించుకుంటే చాలండి. క్రిస్పీగా ఉంటాయి భలే. కలుపుపప్పులోకి చాలా టేస్టీగా ఉంటాయి మన బంగాళదుంపల ఫ్రై. మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాం. టమాటా పప్పులోకి మంచి కాంబినేషను.